నమస్కారం, నా పేరు వేటగిరి పాలయ్య. ఈరోజు విత్తనాలు ఎండబెట్టడంలో 4వ రోజు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు పడతా ఉన్నాయి. కానీ మాకు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అంటే, ప్రకృతి అంటే ఐదు పందిపోతాలు వాళ్ళు సహకరిస్తే ఏదైనా జరుగుతూ ఉంది. కానీ మా అదృష్టం ఏంటంటే ముఖ్యంగా మా కులదేవత జనవాడ కామాక్షమ్మ, పోతులూరు వీరబ్రహ్మాంగం సార్ దీవెనలతో మాకు పక్కన వర్షం పడుతున్నా కానీ మాకు ఈ ఎండబెట్టడం కార్యక్రమంలో పక్కన మబ్బులు వేస్తుంది, నైట్ మబ్బులు వేస్తుంది, మెరుపులు మెరుస్తున్నాయి, భయం వేస్తుంది. అయినా కానీ వాళ్ళ ఆశీస్సులతో ఒక్క వర్షం బొట్టు పడకుండా నీట్గా ఎండబెట్టడం జరిగింది. ఒక 4 చినుకులు రాతే మనం ఏం చేయలేం. 6 కాలం కష్టపడి శ్రమించి ఎంత మా దేవతల ఆశీస్సులతో ఈరోజు ఒడ్లు స్టోరేజ్ జరుగుతూ ఉంది. ఈ రోజుతో సమాప్తం అయిపోద్ది. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, నాతో పాటు కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితులు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా రత్నం స్కూల్ పెడతాపూలూరు అయితేవి, నారాయణ జూనియర్ కాలేజ్ పెడతాపూలూరు అయితేవి, మోహన్ బాబు కాలేజ్ 2011 నుంచి 2015 ఎంతో మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. రైస్ మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎదురు చూస్తారు. ఎందుకంటే 2021 నుంచి ప్రారంభించింది. ఆ విధంగా ఆ జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలతో ఒక్క బొట్టు కూడా ఒడ్లు ధాన్యపు గింజ మీద పడకుండా తల్లి వాళ్ళు చేసిన ఏంటంటే వర్షం పడితే మనం ఏం చేయలేము. ఇంకా అక్కడికి అయిపోయినట్టు అది. ఇంకా బాయిల్డ్ రైస్ కొని ఇంకా దేనికి పోవడం. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన వల్ల ఈ విధంగా పంచభూతాలు సహకరిస్తాయి. ఈ విధంగా మాకు సహకరిస్తున్నాయి, అందరికీ సహకరిస్తాయి, ఇబ్బంది లేదు. మిగతా వర్షాలు విజయవాడ, విశాఖపట్నం, ఇటు తిరుపతి ఫుల్ వర్షాలు, ఒక్క బొట్టు కూడా పడకుండా 4 రోజులు అయిపోయింది ఎండబెట్టడం. నిన్నటితోనే పూర్తి అయిపోయింది. నిన్న 3 రోజులు బాగా ఎండడం కాబట్టి ఈరోజు ధాన్యం మన ఇంటికి చేర్చడం జరుగుతూ ఉంది. ఇక మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల దాని తర్వాత జూన్లో కానీ జూలైలో కానీ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం. ఇంతమంది కూడా జీవనోపాధి కల్పించేది నేను కాదు, ఈ రైస్ వినియోగదారులే. ఈ విధంగా టీం మెంబర్స్ కానీ అందరం సమిష్ట కృషితో ఇది సాధ్యమైంది. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ కూడా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేమని ఇత్తనాలు చల్లిన రోజే చెప్పడం జరిగింది. మనం ఆ ఇత్తనాలు చల్లిన రోజే చెప్పడం జరిగింది. అంత దైవేచ్ఛ, అంత సర్వే సంతోషంగా అందరూ పండుగ అవగాహన వచ్చింది. అందరూ ఇంటికాడ ఉండి ఉద్యోగస్తులైన వాళ్ళే పండుగ చేసుకుంటా ఉన్నారు. కానీ మేము చేయలే. మేము ఎండబెట్టడం, దాన్ని ఎండబెట్టుకోవడంలోనే చేస్తున్నాం. 14% తేమ ఉండాలి కాబట్టి మేము అప్పుడే చెప్పాం, ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఒక పండగలాగా ఉల్లాసంగా సంతోషంగా చేసుకుంటామని అప్పుడే చెప్పాం. అదేవిధంగా మాకు పండగలు లేదు, ఏమీ లేదు. ఒక ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఎవరైనా సరే మేము సంతోషంగా సంతోషకరమైన విషయం అది. ఇంకొకటి ఏంటంటే నో క్రాప్ హాలిడే. మళ్ళీ వచ్చే నెల ఏప్రిల్లో మళ్ళీ ఇంకొక వరి సాగులో మనం ప్రారంభించి మళ్ళీ దాని ప్రయోజనం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 4వ రోజు వరి కోత కోసిన రోజు, ఆ రోజు ఎండబెట్టడం. 2వ రోజు ఎండబెట్టడం. ఉగాది పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం 2వ రోజు ఎండబెట్టడం జరిగింది. 3వ రోజు నిన్న మధ్యాహ్నంలో కూడా ఎండబెట్టడం. 14% తేమ, ప్రతి గింజలో కూడా 14% తేమ తీసుకురావడం జరిగింది. ఒక పక్క మబ్బులు మాయలు, ఒక పక్క రాత్రులు మెరుపులు మెరుస్తూ ఉండేది, గుండెల్లో రైలు బరిగిస్తూ ఉండేది. ఎక్కడ ఏది జరుగుతుందని అప్పటికి మన బందోబస్తులు మనం ఉన్నాం. ఏది రాత్రి అయిన తర్వాత పట్లు కప్పెట్టేయడం, వాటిని మళ్ళీ తెల్లారి ఎండ వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఎరబోసి, చిన్న ప్రాసెస్ కాదు అది, పెద్ద ప్రాసెసే. తర్వాత ఏంటంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇంత కష్టపడి చేసిన కూడా వ్యర్థం కాకుండా ఉండాలంటే 14% తేమ ఉండాలా. ఒక 4 నెలలు 5 నెలలు మగ్గించాలా. ఇందులో ఏ మార్పు రాజీ పడాల్సిన అవసరం లేదు. కష్టమైనా నష్టమైనా ఆ విధంగా చేయడం కంపల్సరీగా చేయాలా. చేసిన తర్వాతనే మనము వాటిని రైస్గా రైస్గా పట్టించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కూడా కాదు, ఇంకొక 4 నెలలు కాలిన తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ జూలైలో నాటి మాట. అప్పటి వరకు స్టోరేజ్ చేసి లోపలే ఉంటాయి. ఆ తర్వాత పోయిన సంవత్సరం పండించినటువంటి హార్వెస్టింగ్ చేసినటువంటి వడ్డుల్ని రైస్గా మార్చి ఇక చేయడం జరుగుతూ ఉంటుంది. జూన్ జూలైలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ. వేరే ఆటికి వెంకటేశ్వర్లు కన్న తల్లి, నేల తల్లి రుణం తీర్చుకోలేవు. ఇంకోటి ఈ జన్మలో ఏంటంటే చిన్న తాత మామూలు విషయం కాదేనా. 75 సంవత్సరాల వయసులో మామూలుగా అయితే ఈ మంచం మీద పడుకోవడం లేకపోతే తిరగలేకపోతూ ఉంటారు. ఈ ఏజ్లో కూడా ఓపిక ఉన్నంత వరకు కాదు,
ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నాడు చిన్నతాత వేటగిరి ఈయన ఏంటంటే మా తాత వాళ్ళ నాయన అంటే జేజు తాత వీళ్ళ పెదనాయన యాటగిరిలో మూల విరాటిన వేటగిరి వెంకటస్వామి అంటే మాకు జేజు తాత వీళ్ళకి పెదనాయన ఆయనతో చేసిన అనుభవాలు ఉన్నాయి. మా తాత వేటగిరి రమణయ్య గారు అంటే వీళ్ళ అన్న ఆయనతో చేసిన అనుభవాలు ఉన్నాయి. మా నాన్న అంటే నాకు జన్మనిచ్చిన కన్న తండ్రితో చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. అంటే వేటగిరి మల్లికార్జున. ఇప్పుడు నేను 4 తరాల వారసులతో ఇప్పటికి చేస్తున్నాడు మామూలు విషయం కాదు. అది ఇప్పుడు 75 సంవత్సరాల పైబడినా కూడా మామూలుగా ఆ వయసులో సహకరించదు. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారు సూపర్ స్టార్ 75 సంవత్సరాల పైన. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు 70 సంవత్సరాలు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు బిగ్ బి ఇలా అంటే ఒక్కొక్క రంగంలో మురళీమోహన్ గారు ఉన్నారు. అలాగా ఆ కోవకు చెందిన వాళ్ళే అంటే మామూలు విషయం కాదు. 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారంటే వ్యవసాయం అంటే ఇది ఒక సంతోషకరమైన విషయం. ఒక మనవడగా అంటే చిన్న మనవడగా సంతోషంగా ఉంది నాకు. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు కొమరగిరి దుర్గారావు. మేము ఈ వడ్లు 4 రోజుల నుంచి ఎండబెట్టడం జరిగింది. ఈ రోజు లాస్ట్ రోజు 4వ రోజు స్టోరేజ్ చేయడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల ఈ 4 రోజుల్లో ఎప్పుడు కూడా 4 రోజుల్లో ఒక్క బొట్టు కూడా వర్షం లేకుండా చుట్టుపక్కల వర్షాలు పడుతున్నా మా దగ్గర వర్షం పడకుండా మేము కాపాడుకోగలిగాము. కాబట్టి దేవుడి దయ కాబట్టి మేము స్టోరేజ్ చేయగలుగుతున్నాం. ఇది ఒక సంతోషకరమైన విషయం. నా పేరు ఏకుల హరీష్. 4 రోజుల నుంచి ధాన్యం ఎండబెట్టడం జరిగింది. నా 4వ రోజు ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఉగాది రోజు కూడా చేయడం ఒక సంతోషకరమైన విషయం. అంటే ఆ విధంగా కష్టపడ్డబట్టే మనం ఈ రోజున ధాన్యం మన ఇంటికి చేర్చడం ఉంటుంది. ధాన్యపు రాసులతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా అంతా సవ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏమి ఇబ్బంది అంటే ఈ 2026 2027 2 సంవత్సరాల పాటు దిగులు లేదు. ఆ రోజు మనం అంతగా పడి కష్టం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల పడ్డ కష్టం. అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు. అంటే ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. కాకపోతే బతికిన నాళ్ళు మంచి ఆహారం తిని సంతోషంగా ఆనందంగా జీవనం సాగించాలని కోరుకుంటూ ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా అన్నిటికీ ఒకటి ఆధారపడి ఉంది. అదే ధాన్యం అంటే వరి పండించడం, ఆ ధాన్యాన్ని రైస్గా పట్టించడం. ఏది ఏమైనా సరే మొత్తం ప్రతి ఒక్కటి పుస్తకం రాసిన కూడా ధాన్యం గురించి. రైస్ మిల్లర్గా కూడా ధాన్యం వస్తే కదా మనం రైస్ ఆడిచేది. ఏది ఎత్తుకున్నా కూడా ధాన్యం అనేది రిలేటెడ్. అంటే హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ఆర్ బోర్న్ టు గ్రూప్ ప్యాడీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్ అనే ఊరికి రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆర్డర్ ప్రకారమే రైస్ మిల్లులో కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పుడు కూడా మనం ఆర్డర్ ప్రకారమే ఆడించడం జరుగుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మొన్న కోసినటువంటి వరి కోతలు అవి స్టోరేజ్ చేయడానికి ఒక 4 నెలలు దాని తర్వాత మార్చి ఏప్రిల్ మే జూను 4 నెలలు దాని తర్వాత జూన్లో కానీ జూలైలో కానీ రైస్ ఆడించడం మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంతవరకు పోయిన సంవత్సరం ఆడించిన రైస్నే పోయిన సంవత్సరం వరి కోత కోసినటువంటి రైస్నే మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఈ రోజున మేడ్చల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊరది. ఆ ఊరికి మనం ఈరోజు రైస్ పంపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.